కొన్ని మిలియన్ల సంవత్సరాల క్రితం ఈ సముద్రాల్లో భయంకరమైన రాక్షస జీవులు రాజ్యమేలాయి. వాటి రూపాన్ని, అవి చేసే దాడిని చూస్తే నిజంగా మనం స్టన్ అయిపోవాల్సిందే. ఈ రోజు ఈ వీడియోలో అలాంటి భయంకరమైన కొన్ని మాన్స్టర్స్ ని ఈ వీడియోలో చూసేద్దాం. అలానే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ ని ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. జిఫాక్టినస్ 66 మిలియన్ల సంవత్సరాల క్రితం బ్రతికిన ఈ మాన్స్టర్ అప్పటి కాలంలో బ్రతికిన ప్రతి జీవికి చుక్కలు చూపించింది. ఎందుకంటే ఇది ఏకంగా 20 అడుగుల పొడవు వరకు ఉండే అతి పెద్ద చేప కాబట్టి. మొదటగా ఈ చేప యొక్క ఫాసిల్స్ ని 1850లో యుఎస్ లో ఉన్న కాన్సాస్ అనే స్టేట్ లో కనిపెట్టారు. అప్పుడు దీని రూపాన్ని చూసి కూడా ఈ పురావస్తు శాస్త్రవేత్తలు కూడా చాలా భయపడ్డారు. ఎందుకంటే దాని సైజు మరియు దాని రూపం ఇంకా దాని బలమైన పళ్ళని చూసి ఇది అప్పటి కాలంలో ఈ సముద్రంలో బ్రతికిన జీవులకి నరకం చూపించుంటుందని అనుకున్నారు. అంతేకాదు ఇది ఊసరవెల్లిలాగా రంగులు కూడా మారుస్తూ ఒక పక్క వాటి శత్రువులకి కనిపించకుండా తిరగలదు, అలానే వాటి ప్రెడేటర్స్ కూడా కనిపించకుండా ఒక్కసారిగా వాటిపై దాడి చేసి కూడా చంపేయగలదు. ఈ చేప ఏకంగా 10 అడుగుల పొడవున్న చేపను కూడా అమాంతంగా మింగేయగలదు. ఇంకా దీని స్పీడ్ కూడా గంటకి 60 కిలోమీటర్ల స్పీడ్ తో దూసుకెళ్లిపోగలదు. ఇంత భయంకరంగా కనిపిస్తున్న ఈ మాన్స్టర్ నార్త్ అమెరికాలో ఉండే సముద్రాల్లో బ్రతికేది. సాస్టాసరస్ దీని భారీ ఆకారంతోనే భయం కలిగించే ఈ సముద్రపు రెప్టైల్ 215 మిలియన్ల సంవత్సరాల క్రితం ఈ సముద్రాల్లో రాజ్యమేలింది. అంతేకాదు ఇది ఏకంగా 85 అడుగుల పొడవుండే అతిపెద్ద సీ మాన్స్టర్. ఈ మాన్స్టర్ యొక్క రూపం మనకి ఇప్పటి కాలంలో బ్రతికే డాల్ఫిన్ లాగా కనిపిస్తుంది. ఇంకా వాటి పళ్ళు కూడా అచ్చం డాల్ఫిన్ కి ఉన్నట్లుగానే ఉంటాయి. భయం కలిగించే రూపం ఉన్నా కూడా అంతే భయం కలిగించే పళ్ళు లేవని దీనిని అస్సలు తక్కువ అంచనా వేయకూడదు. ఎందుకంటే ఇది వేటినైనా దాడి చేయాలంటే దాని పొదునైన ముక్కుతో చాలా స్పీడ్ గా వచ్చి పొడిచి పడేస్తుంది. అంతే, అది కొట్టే దెబ్బకి ఎలాంటి జీవైనా కూడా స్పాట్ లో డెడ్ అయిపోవాల్సిందే. వీటి ఫాసిల్స్ ని మొట్టమొదటిసారిగా 1920లో యుఎస్ లో ఉన్న నెవాడాలో కనిపెట్టారు. అలానే ఇది గంటకి 40 కిలోమీటర్ల స్పీడ్ తో వెళ్తూ ఇంత ఈజీగా చంపేసేది. ఇలాంటి జీవి ఒక్కటుంటేనే ఈ సముద్రంలో ఉండే జీవులు భయపడిపోతాయి. అలాంటిది అప్పటి కాలంలో కొన్ని వందల సంఖ్యలో ఈ జీవులు ఈ సముద్రంలో బ్రతికి వాటి తోటి జీవులకి నరకాన్ని చూపించాయి. పాలియోఫిష్ ఇలాంటి పాము ఇప్పటికీ మన సముద్రాల్లో బ్రతికే ఉంది. కానీ మనం చూసే పాము అనేది కేవలం 9 అడుగుల పొడవు వరకు మాత్రమే ఉంటుంది. మరి అప్పటి కాలంలో బ్రతికిన అంటే 40 మిలియన్ల సంవత్సరాల క్రితం ఈ సముద్రంలో బ్రతికిన ఈ అతి పెద్ద పాము అనేది ఏకంగా 40 అడుగుల పొడవు వరకు ఉండేది. ఈ భారీ పాము అనేది నార్త్ అమెరికా, యూరోప్ ఇంకా ఆఫ్రికాలో ఉండే సముద్రాల్లో కూడా రాజ్యమేలింది. ఇది ఎక్కువగా అతి పెద్ద చేపల్ని, రెప్టైల్స్ ని తింటూ బ్రతికేది. ఒక పక్క ఈ భూమి మీద టైటానోబోవా రాజ్యం వెళ్తుంటే మరో పక్క ఈ సముద్రంలో ఈ అతి పెద్ద పాము రాజ్యం వెళ్తూ ఈ సముద్రపు జీవులకి నరకాన్ని చూపించింది. ఇప్పుడు బ్రతుకుతున్న అనకొండ దాని నోటిని ఎంత పెద్దదిగా తెరవగలదో ఈ పాము కూడా అంతే పెద్దదిగా తెరుస్తూ దానికి మించిన పెద్ద జీవులను కూడా చాలా ఈజీగా చంపి తినేసేది. వీటి ఫాసిల్స్ ని మొదటిసారిగా 1822లో యూరోప్ లో కనిపెట్టడం అనేది చేశారు. రైజోడస్ దీని అటాక్ అనేది ఎంత భయంకరంగా ఉంటుందంటే ఇది ఏదైనా ప్రెడేటర్ ని చూసిందంటే దాన్ని చంపేంత వరకు అస్సలు వదిలిపెట్టదు. పొరపాటున అది దీని చేతికి మిస్ అయినా కూడా దాని ఫిన్స్ సహాయంతో నడుచుకుంటూ వెళ్లి మరి వాటిని ఇంత దారుణంగా చంపి తినేస్తుంది. 23 అడుగుల పొడవుండే ఈ భారీ చేప అనేది అప్పటి కాలంలో అంటే 330 మిలియన్ల సంవత్సరాల క్రితం ఈ నార్త్ అమెరికా మహాసముద్రాల్లో రాజ్యమేలింది. భయంకరంగా కనిపించే దీని రూపమే కాదు, దాని పళ్ళు కూడా అంతే భయంకరంగా ఉండేవి. 1880లో మొదటిసారిగా వీటి ఫాసిల్స్ ని కనిపెట్టినప్పుడు వాటి పళ్ళను చూసి ఈ పురావస్తు శాస్త్రవేత్తలు కూడా చాలా ఆశ్చర్యపోయారు. కానీ ఆ కాలంలో ఈ చేప కన్నా అతి పెద్ద మాన్స్టర్స్ ఈ సముద్రంలో బ్రతకటం వల్ల ఈ చేప అనేది చాలా త్వరగా వాటికి ఆహారం అయిపోతూ కనుమరుగైపోయింది. డంక్లియోస్టియస్ దీని రూపమే కాదు, దీని ఫాసిల్స్ ని చూసినా కూడా మనకి చాలా భయం కలుగుతుంది. ఒక్కసారి దాని పళ్ళను చూస్తేనే మనకు అర్థమైపోతుంది ఇది అప్పటి కాలంలో బ్రతికిన జీవులకి ఎంతలా నరకం చూపించిందో అని. దీనిపై వేరే జంతువులు అటాక్ చేయడానికి మాత్రం చాలా భయపడేవి. ఎందుకంటే దీనికి దాని బాడీ అనేది చాలా మందంగా ఉంటూ ఒక కవచంలా పనిచేసేది. అంటే వేరే జీవులు దీనిపై అటాక్ చేసినా కూడా దీనికి అంతగా ఏమీ గాయాలవ్వేవి కాదు. దీని శక్తివంత
శక్తివంతమైన దవడలతో దీనికి మించిన అతి పెద్ద జీవులపై కూడా ఇది అటాక్ చేస్తూ వాటిని చంపి తినేసేది. ఎందుకంటే దీని బైట్ ఫోర్స్ వచ్చి ఏకంగా 80,000 పౌండ్స్ PSI వరకు ఉండేది. అలానే 350 మిలియన్ల సంవత్సరాల క్రితం బ్రతికిన ఈ మాన్స్టర్ సుమారు 1750 కేజీల బరువును కూడా కలిగి ఉండేది. ఈ భయంకరమైన మాన్స్టర్ ఫాసిల్స్ ని మొదటిసారిగా 1867లో US లో ఉన్న ఓహియోలో కనిపెట్టడం అనేది చేశారు. మోసాసారస్, దీని తలభాగాన్ని చూడండి ఎంత పెద్దదిగా ఉందో. ఈ ఇమేజ్ని చూస్తేనే మనకు అర్థమైపోతుంది ఈ మాన్స్టర్ అప్పటి కాలంలో ఎంత పెద్దదిగా బ్రతికిందో అని. బ్రతకటమే కాదు, ఆ కాలంలో బ్రతికిన సొరచేపలకి నరకం చూపించి మరీ చంపి తినేది. ఈ మాన్స్టర్ ఏకంగా 56 అడుగులు పొడవు పెరుగుతూ ఇంకా 20,000 కేజీల బరువును కూడా కలిగి ఉండేది. ఇవి ఎక్కువగా చేపల్ని, సొరచేపల్ని, అలాగే పక్షుల్ని, ఇంకా వీటి జాతిలో ఉండే వేరే మోసాసరస్సులను కూడా చంపి తినేసేది. ఇప్పటి కాలంలో ఉన్న సొరచేపలు వాటి ఆహారాన్ని ఒక్కోసారి ఇలా గాల్లోకి ఎగిరి మరీ పట్టుకుంటాయి. సేమ్ ఇది కూడా అలానే గాల్లోకి ఎగిరి మరీ వాటి ఆహారాన్ని పట్టుకునేది. 80 మిలియన్ల సంవత్సరాల క్రితం ఈ సముద్రంలో ఇది రాజ్యమేలిందని దీని ఆకారం చూస్తుంటేనే మనకు అర్థమైపోతుంది. అంతేకాదు ఇది డైరెక్ట్ గా పిల్లల్ని కనేస్తుంది. అప్పుడే పుట్టిన ఈ పిల్లల్ని ఈ సొరచేపలు చంపి తినేస్తుంటాయి. అలా చంపి తినేసిన ఆ సొరచేపల్ని ఇది అస్సలు వదిలిపెట్టదు. అవి ఎక్కడున్నా సరే వెంటాడి వేటాడి మరి వాటిని ఇంత దారుణంగా చంపేసేది. వీటి ఫోసిల్స్ ని మొదటిసారిగా 1764లో నెదర్లాండ్స్ లో కనిపెట్టడం అనేది చేశారు. మెగా పిరానా, కొన్ని మిలియన్ల సంవత్సరాల క్రితం బ్రతికిన ప్రతి జీవి ఒక మాన్స్టర్ లాగానే ఉండేది. అలాంటిది కేవలం 2.5 అడుగుల పొడవున్న ఈ మెగా పిరానా చేప కూడా నేను కూడా ఏ మాత్రం తక్కువ కాదని ఒక మాన్స్టర్ లాగా పేరు తెచ్చుకుంది. ఇది చూడటానికి ఒక చిన్న చేపలా ఉన్నా కూడా దీనికున్న అతి బలమైన పళ్ళు ఇంకా దాని ఆవేశం ఈ రెండిటి వల్లే ఇది కూడా ఒక మాన్స్టర్ అని పేరును సంపాదించుకుంది. 10 మిలియన్ల సంవత్సరాల క్రితం ఇది చేసిన రచ్చ అంతా ఇంత కాదు. దీనికి ఆకలి అనేది ఎక్కువ. అందుకే ఇది చేపల్ని, మ్యామల్స్ ని, రెప్టైల్స్ ని, ఇంకా అతి పెద్ద తాబేళ్లను కూడా చాలా ఈజీగా చంపి తినేసేది. అంతేకాదు వాటి షెల్స్ ని కూడా దీని బలమైన పళ్ళతో ముక్కలు చేసేసేది. దీని బైట్ ఫోర్సే ఏకంగా 1200 పౌండ్స్ PSI ని కలిగి ఉండేది. అందుకే ఎలాంటి బలమైన షెల్స్ ని కలిగి ఉన్న జీవులను కూడా ఇది చాలా ఈజీగా చంపి తినేసేది. ఇప్పుడున్న పిరానా చేప యొక్క బైట్ ఫోర్స్ ని చెక్ చేస్తే దాని బైట్ ఫోర్స్ అనేది కేవలం 69 పౌండ్స్ మాత్రమే ఉంది. అంటే దీన్ని బట్టి మనకి అర్థమైపోతుంది అప్పటి కాలంలో బ్రతికిన ఈ మెగా పిరానా ఎంత శక్తివంతమైన చేపో అని. ఈ భయంకరమైన మాన్స్టర్ ఫాసిల్స్ ని అర్జెంటీనాలో కనిపెట్టడం అనేది చేశారు. హెలికోప్రియన్ 1899లో మొదటిసారిగా వీటి ఫాసిల్స్ ని కనిపెట్టినప్పుడు ఈ పురావస్తు శాస్త్రవేత్తలు కూడా అసలు ఇది ఏ జీవిదో తెలియక తలలు పట్టుకున్నారు. చాలా సంవత్సరాల తర్వాత వీళ్ళకి అర్థమైంది ఇది ఇంతటి పెద్ద మాన్స్టర్ది అని. అంతేకాదు మనకి సొరచేపలా కనిపిస్తున్న ఈ మాన్స్టర్ నిజానికి సొరచేప కూడా కాదు. ఇది కేవలం చేప మాత్రమే. 290 మిలియన్ల సంవత్సరాల క్రితం ఈ వింతైన చేప కూడా ఈ సముద్రాల్లో రాజ్యమేలింది. దీని పళ్ళు ఇలా వింతగా ఉండటం వల్ల ఇది సాఫ్ట్ బాడీ ఉన్న జీవులను మాత్రమే తినేది. అంటే ఆక్టోపసెస్ ని, స్క్విడ్స్ ని మాత్రమే ఎక్కువగా తినేది. అది కూడా ఇంత దారుణంగా చంపి. దీనికి కనపడ్డ స్క్విడ్స్ ని దాని రంపం లాంటి పళ్ళతో ఈ విధంగా 2 ముక్కలు చేసి మరి చంపి తినేది. అలాని ఇది చిన్న చేప కూడా కాదు. ఇది ఏకంగా 30 అడుగుల పొడవు వరకు పెరిగే ఇంతటి పెద్ద మాన్స్టర్. మెగాలోడాన్ మనిషితో పోలిస్తే దాని నోరే అంత పెద్దదిగా ఉందంటే ఇంకా దాని పూర్తి బాడీ ఎంత పెద్దదిగా ఉంటుందో తెలుసా? మనం ఊహించినట్లుగానే ఈ సొరచేప ఏకంగా 60 అడుగుల పొడవు, అలానే 45,000 కేజీల బరువుని కలిగి ఉండేది. అంతేకాదు ఒక్కసారి ఈ మెగాలోడాన్ యొక్క ఒక్క పన్ను సైజును చూడండి. అది మన చేతంత సైజులో ఎంత పెద్దదిగా ఉందో. 20 మిలియన్ల సంవత్సరాల క్రితం బ్రతికిన ఈ భయంకరమైన సొరచేప లార్జ్ మ్యామల్స్ ని, వేల్స్ ని, డాల్ఫిన్స్ ని, తాబేళ్లని, ఇంకా అతి పెద్ద చేపలను కూడా చాలా దారుణంగా వేటాడి చంపి తినేది. అలానే ఇది గంటకి 60 కిలోమీటర్ల స్పీడ్ తో వెళ్లటం వల్ల దీని కంటికి ఏదైనా జీవి కనిపించిందంటే అది దాదాపు దీనికి ఆహారంగా అయిపోవలసిందే. 3 మిలియన్ల సంవత్సరాల క్రితం ఈ మెగాలోడాన్ అంతరించిపోయిందని సైంటిస్టులు చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు మనం ఈ సముద్రం గురించి తెలుసుకున్నది కేవలం 5% మాత్రమే. అందుకే ఇది ఈ సముద్రపు అడుగు భాగాన ఎక్కడో ఒక చోట బ్రతికే ఉంటుందని కొంతమంది నమ్ముతుంటారు. బ్లూ
మెగాలోడన్ కన్నా అతి పెద్ద సొరచేపగా దీన్ని బాగా పాపులర్ చేసేసారు. ఇంకా మెగాలోడన్ దీని ముందు చాలా చిన్న చేపలాగా చెప్పుకొచ్చారు. మరి అలాంటిది నిజంగానే ఈ సముద్రంలో మెగాలోడన్ కన్నా ఇంతటి భయంకరమైన సొరచేప బ్రతికే ఉందా అని అందరికీ డౌట్ వచ్చేసింది. చాలా సంవత్సరాల తర్వాత తెలిసిన నిజమేంటంటే కొన్ని సంవత్సరాల క్రితం ఈ పసిఫిక్ మహాసముద్రం నుంచి ఒక భయంకరమైన సౌండ్ ని డిటెక్ట్ చేశారు. అది ఏకంగా నేపాల్ నుంచి జపాన్ వరకు అంత దూరం వినిపించింది. ఆ సౌండ్ కూడా బ్లూప్ అని రావటంతో ఈ జీవికి బ్లూప్ అని పేరు పెట్టేశారు. కానీ చాలా లేట్ గా తెలుసుకున్న నిజమేంటంటే అంటార్టికాలోని కొన్ని జైంట్ ఐస్బర్గ్స్ ఈ సముద్రంలో పడుతున్నప్పుడు ఇలా బ్లూప్ అనే సౌండ్ వస్తుందని ఆ సౌండ్ ఇదే అని తెలుసుకున్నారు. కానీ కొంతమంది బ్లూప్ యొక్క జీవి ఈ సముద్రంలో ఇంకా బ్రతికే ఉందని వాదించుకుంటూ వస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ చేసి మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.